మరి ఇంట్లో ఏమైనా చూస్తూ ఉన్నారా మ్యాచెస్? లేదంటే ఎందుకంటే ఆల్రెడీ నువ్వు స్టెబుల్గా రన్ అవుతున్నావు, మంచి మూవీస్ చేసుకుంటున్నావు, ఇటు నీ పర్సనల్ లైఫ్ కూడా ఇంపార్టెంటే కదా అని చెప్పి ఏమైనా ఇంట్లో ప్లానింగ్ లాంటి? అంటే నేను ఏం నమ్ముతా అంటే పుట్టుక పెళ్ళి చావు అనేది ప్లాన్ చేయొద్దు, చేయలేము కూడా. అంతే. ఓకే. అంటే ఇందాక మీరు పాటలు పాడుతా అన్నారు, క్లాసికల్ టచ్లో ఏదైనా ఒక సాంగ్ ఖచ్చితంగా పాడాల్సిందే, డైలాగ్ కూడా చెప్పాల్సిందే, అన్ని స్లాంగ్స్లో? అన్ని స్లాంగ్స్లోనా? ఓకే, ఐల్ ట్రై. సాంగ్ చెప్పండి, సాంగ్ పాడండి. సాంగ్ ఓకే, డెఫినెట్. సాని పాని పమా పమగ మగస సగమ పామ పని సా సాని పని పమ పమగ మగస సగమ పా మపనిసా వందనం వందనం శ్రీ గణేశ ప్రియవదన వందనం వందనం ముని బృంద హృదయా స్పందన. సూపర్ అండి, చాలా బాగా పాడుతున్నారు. అంటే మీరు మూవీలో ఎంటర్ అయ్యారు, డబ్బింగ్ కూడా చెప్తూ ఉన్నారు హీరోయిన్స్ కి. ఇంకా నేను ఐస్ క్రీమ్ తిన్నానండి, ఫుల్ మై వాయిస్ ఇస్ లైక్. అవును, మరి సాంగ్స్ ఎందుకు ట్రై చేయట్లే మీరు పాడడానికి? ఆ ట్రయల్స్ కూడా ఏమైనా అవుతున్నాయా? మేబీ ఎస్. అయ్యో, మేబీ ఎస్. అంటే ఖచ్చితంగా ఏదో ఉంది, ఉంటది. ఓకే. అమ్మకి నేను సింగర్ అవ్వాలని ఉండే యాక్చువల్లీ. ఓకే, అందుకే నేర్చుకోమన్నారు. ఓకే. అయితే ఇప్పుడు క్లాసికల్ గా ఒక సాంగ్ పాడారు, సీతారామంలో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి, అదేమైనా ఒక పాట? ఐ సింగ్ ఫ్రమ్ పుష్ప. ఓకే, పుష్ప 2. ఓకే ఓకే ఓకే. చూసేకి అగిరవ మదిరి ఉంటాడే నా సామే మెత్తాని పతి పువ్వుల మరి సంటోడే నా సామే. సూపర్ అండి, చాలా ఫుల్ కోల్డ్ ఉంది, చాలా టాలెంటెడ్ గా ఉన్నారు. అంటే ఇక ఫ్యూచర్లో మేము ఒకవైపు సినిమాస్తో మంచి మంచి క్యారెక్టర్స్కి డబ్బింగ్ చెప్తూ, మరోవైపు ఖచ్చితంగా మీ మాటల్లో అర్థమైంది మీరు ఏదో సినిమాకి సాంగ్స్ పాడడానికి కూడా ఓకే అయ్యారు కదా అర్థం. డెఫినెట్లీ. ఓకే, ఇంత కెరీర్ చూసారు కదా, అంత ఎంతో కొంత మీ స్థాయిలో మీరు చక్కగా రాణిస్తున్నారు, చూస్తూ ఉన్నారు. ఎప్పుడైనా అనిపించిందా ఎందుకబ్బా ఇటు వచ్చాను, నేను నా ఎడ్యుకేషన్కి తగ్గట్టుగా ఆ ప్రొఫెషన్కి వెళ్ళి ఉంటే బాగా క్లిక్ అయ్యేవాడినేమో అనిపించేదా ఎప్పుడైనా? ఐమ్ ఆల్రెడీ క్లిక్కింగ్ కదా అంటే అలా కదంటే రెగ్యులర్ గా మూవీస్ ఉండకపోవచ్చు, కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏ యాక్టర్ అయినా అండి, కొన్నిసార్లు పెద్ద పెద్ద యాక్టర్స్ కి కూడా 8 months గ్యాప్ వస్తుంది, వాళ్ళకి తగ్గ రోల్ రాకపోవడం, ఆ సినిమాల్లో వాళ్ళకి ఏమీ లేకపోవడం, వాళ్ళకు ఉండాల్సిన రోల్ కాస్త పోస్ట్ పోన్ అవ్వడం, ఇవన్నీ అవుతుంటాయి. అంటే ఈ గ్యాప్ లో మీరు ఆ టైంని ఎలా యూటిలైజ్ చేసుకుంటూ ఉంటారు? యాక్చువల్లీ నేను కొంచెం స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేయడం, ట్రావెలింగ్, టెంపుల్స్కి వెళ్ళడం, ఇలానే దేవుడి పాటలు అవి నేర్చుకోవడం. నేను నేర్చుకొని అమ్మకి నేర్పిస్తా. ఓహో, యా, ఈవెన్ షీల్ సింగ్. ఓకే. డాడీ మెడిటేషన్లో కొన్ని ఇలా ఉంటాయని చెప్పడం, దేవుడు బుక్స్ చదవడం, ఇవన్నీ చేస్తుంటా. అండ్ మీన్వైల్ ఐ డూ లైక్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఆల్సో, ఫుడ్, ట్రావెల్, ఫ్యాషన్, ఐ మీన్ ఎడ్యుకేషన్, జ్యువెలరీ యాడ్స్ అయినా, సారీ అయినా, ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవ్వడం, చాలా ఫుడీ కదా, డిఫరెంట్ రెస్టారెంట్స్ ట్రై చేయడం, ఇవన్నీ చేస్తుంటా.